దక్షిణాదిన కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. దీంతో శ్రీశైలం జలాశయం గేట్లను ఎత్తారు. అసలు ఈ శ్రీశైలం డ్యాం చరిత్రను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉమ్మడి ఏపీలోని నల్లమల్ల అడవుల్లో శ్రీశైలం డ్యాం ఉంది. 1960లో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, సీఎం నీలం సంజీవరెడ్డి ఆధ్వర్యంలో శక్తి ఉత్పత్తి ప్రాజెక్టుగా కృష్ణా నదిపై శ్రీశైలం డ్యాం నిర్మాణ ఆలోచన మొదలైంది. అయితే సాంకేతిక, ఆర్థిక, పర్యావరణ సమస్యల కారణంగా నిర్మాణం ఎన్నో సంవత్సరాలు సవాళ్లను ఎదుర్కొంది. 2 దశాబ్దాలకు పైగా కృషి తర్వాత 1981లో ఇందిరాగాంధీ హయాంలో ప్రధాన డ్యాం పూర్తయింది. ఇది ఆ ప్రాంత భవిష్యత్తును పూర్తిగా మార్చేసింది. శ్రీశైలం డ్యాం కథ దక్షిణ భారతదేశపు ప్రకృతి, జీవనోపాధి, ఆధ్యాత్మిక వారసత్వంతో ఎంతో లోతుగా ముడిపడి ఉంది. నల్లమల కొండల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దులో నిర్మితమైన శ్రీశైలం డ్యాం దేశంలోని అతిపెద్ద బహుళ ప్రయోజనాల ప్రాజెక్టులలో ఒకటి. ఇది 145 మీటర్ల ఎత్తులో 512 మీటర్ల పొడవులో నిర్మించబడింది. దీని నిల్వ సామర్థ్యం 216 టీఎంసీలు. ప్రారంభంలో ఇది కేవలం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ఉత్పత్తి కోసం మాత్రమే ఉద్దేశించబడినప్పటికీ తర్వాత ఇది 2000 చదరపు కిలోమీటర్లకు పైగా సాగునీరు, కోట్లాది మందికి తాగునీరు అందించేలా విస్తరించబడింది. ముఖ్యంగా రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో వ్యవసాయ జీవనాడిగా మారింది. ఇటీవల సంవత్సరాల్లో ముఖ్యంగా వర్షాకాలంలో శ్రీశైలం డ్యాం గేట్లు తరచుగా తెరవబడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం కృష్ణా నదిలో భారీ వరద ప్రవాహాలు. విస్తృత క్యాచ్మెంట్ ఏరియాలో అధిక వర్షపాతం కారణంగా జలాశయం త్వరగా నిండిపోతుంది. డ్యాం లోని 12 భారీ గేట్ల ద్వారా అదనపు నీటిని విడుదల చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా డ్యాం త్వరగా నిండుతుండటంతో ప్రతి ఏటా నీటి విడుదల కొనసాగుతుంది. డ్యాం ను ఆనుకొని ఉన్న శ్రీశైలం దేవస్థానం భారతదేశ 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా, పరమ పవిత్రమైన శైవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. శతాబ్దాలుగా భక్తులు ఇక్కడికి మల్లికార్జున స్వామి ఆశీస్సుల కోసం తరలి వస్తున్నారు. డ్యాం దగ్గరలో దేవాలయం ఉండటం వల్ల ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆధ్యాత్మికత చేకూరింది. కృష్ణా నదిని నియంత్రించి సాగునీరు అందించడాన్ని స్థానికులు శివుడి అనుగ్రహంగా భావిస్తారు. వర్షాకాలంలో డ్యాం గేట్లు తెరిచే దృశ్యం ప్రకృతి వైభవానికి, శివుని సాక్షాత్కారానికి గుర్తుగా భావించబడుతుంది.